ఇక్కడ నా పేరు అయ్యాలప్ప, నా భార్య పేరు సుమలత. ఇక్కడ మా భార్య ఆస్తి పరంగా ఇది మా భార్యకి ఎలా వచ్చిందంటే పెద్దల ఆస్తి. పెద్దలంటే పక్కనప్ప తాత, జేజీ తాత వచ్చేసి హుసేనప్పకి సోమశేఖరు, హనుమంతప్ప ఇద్దరు కొడుకులు. ఈరోజు మనకు వారసత్వంగా వచ్చిన భూమి కాబట్టి ఆనాడు మా మామ వాళ్ళు అక్షర జ్ఞానం లేదు కాబట్టి ఆ రోజు దళాలంగిట్లో ఏదో జీపీ రాసుకున్నారట. కానీ ఆ జీపీ రాసుకున్న వెంటనే ఒక ప్లాట్లు వేసి అవి అమ్మగా వాళ్ళు సరిగా డబ్బులు ఇవ్వకపోతే వెంటనే జీపీ క్యాన్సిల్ చేసినాడు. ఆ బీటీ ఆంజనేయులు అనే వ్యక్తి పోయి జీపీ ఆంజనేయులు చేసిన తర్వాత బి ఆంజనేయులు వాళ్ళ అక్క మొగునికి 4G చేసినాడు. ఆ బి ఆంజనేయులు వచ్చి మా మామను కొట్టినాడు. ఆ రోజుకి కొట్టిన మా మామ మెత్తగా కాబట్టి అక్షర జ్ఞానం లేదు కాబట్టి ఆయన అడ్వకేట్ శాంతకుమార్ సార్తో మన రీచ్ అయినాడు. ఆ శాంతకుమార్ సార్తో 14 ఏళ్ళు కోర్టులో నడిచింది. మా వాళ్ళు గెలిచినారు. ఆ తర్వాత మా మామ చిన్న మామ చనిపోయినాడు, పెద్ద మామ చనిపోయినాడు. చిన్న మామకు 5 మంది కూతుర్లు, పెద్ద మామకి 2 కొడుకులు 2 బిడ్డలున్న కొడుకు కూడా చనిపోయినాడు. ఏకత్వంగా ఒక కొడుకు, 16 మంది లేడీస్ ఉన్నారు వారసత్వంగా. కాబట్టి ఇది పెద్దల ఆస్తి, తాతల నుండి వచ్చిన ఆస్తి కాబట్టి పెద్దల ఆస్తి కాబట్టి వీడు అడ్వకేట్ రజనీ అనే వ్యక్తి మా మామ నా బామర్ది చనిపోయిన తర్వాత ఒక అగ్రిమెంట్ రాసుకుని వచ్చినాడు. అగ్రిమెంట్లో మా 16 మంది లేడీసు, నా బామర్ది వాళ్ళ కొడుకులు వయసు ఆనాటికి 3 ఏండ్లు సంతోష్కి, 5 ఏండ్లు ఐసికి, అట్లాంటి మనమంగళ పేర్లు కూడా రాసుకుని వచ్చినాడు. కానీ మా వాళ్ళకి ఆడవాళ్ళకి ఏంది చెప్పకుండా అగ్రిమెంట్ రాసుకుని వచ్చి బెదిరిస్తూ ఇండ్లకు వచ్చి వేరే వాళ్ళు తోలుకొని వచ్చి బెదిరించి మేము భర్తలు లేనప్పుడు కూడా ఇండ్లకు పోయి సంతకాలు అడిగినారు. కానీ మా వాళ్ళు పెట్టలేరు. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అందరూ కూర్చోబెట్టిన తర్వాత మీరు ఇలా అగ్రిమెంట్ ఎలా రాసుకొని వచ్చినారు, వీళ్ళు ఏదైనా కూర్చోబెట్టి రాసుకొని వచ్చినారా? లేదన్నారు. సరే ఇప్పుడు సంతకాలు అడుగుతున్నారు కదా, అగ్రిమెంట్లో మ్యాటర్ ఏమేమి చెప్పాలి కదా, సంతకాలు అడిగేటప్పుడు మ్యాటర్ చెప్పాలి కదా. మ్యాటర్ చెప్పకుండా దౌర్జన్యంగా సంతకాలు అడిగినప్పుడు దాన్ని రీచ్ చేసినాము. తర్వాత ఇది మన వాళ్ళది కరెక్టా రాంగా అని చెప్పేసి నేను ఈ 5 ఎకరాలు 96 సెంట్ల మీద ఆర్టీ వేసిన, సబ్ కలెక్టర్కి ఇచ్చిన, లోకాయుక్తలో ఇచ్చిన, తర్వాత సర్వేకి అప్లై చేసిన. ఆ రోజు రమణ సార్ వచ్చి సర్వే చేసి 62 సెంట్లు తక్కువ ఉందన్నాడు. తర్వాత మొన్న ఈశ్వర్ సార్ కూడా సర్వేర్ గారు వచ్చి సర్వేకి అప్లై చేసిన, నేను మీ సేవలో అప్లై చేసిన. అది గుర్తించుకొని సర్వేర్ గారు మొత్తం తలారిని తీసుకొని ఈ పొలానికి ఎన్ని దిక్కులు ఉన్నావో అన్ని దిక్కుల్లో అందరికీ ఇన్ఫర్మేషన్ తలారితో ఇస్తూ సర్వే చేయించిన. ఆ రోజు నేను ఆర్టీ వేసిన దాంట్లో 464B 5 ఎకరాలు 96 సెంట్లు. ఈరోజు ఇది 5 ఎకరాలు 96 సెంట్లు 464B C కాదు కాబట్టి బి కింద మాకు అడంగాలో 6 పాస్బుక్ ఈ నాటికి మా మామూలు పేరు మీద వస్తుంది. ఇది ఏది చేసినా వాడు టీచర్ ఎంటేషన్ అనేవాడు 93లో రాసుకున్నాడు. 2004లో రిజిస్టర్ 2004లో మా మామ చనిపోయినాడు. మరి అక్షర జ్ఞానం లేదు. మళ్ళీ 2004లో ఈ వరకు కూడా అడంగాలో 60 ఎక్కించుకోలే. నువ్వు ఒక టీచరు, ఒక జ్ఞాని, ఒక అక్షర జ్ఞానం ఉండి ఈనాటికి ఎందుకు ఎక్కించుకోలేదు? అసలు హుసేనప్ప పేరు మీదే లేదు. అది ఉండేది మా తాత పేరు మీద. హుసేనప్ప ఎట్లా అమ్ముతాడు? హుసేనప్పతో ఎట్లా జీపీ చేసుకుంటావు? తాతల పేరు మీద ఉన్నప్పుడు తాతల నుండి హుసేనప్పకి వస్తుంది. హుసేనప్ప భార్య అటుకి పోవాలా, వాళ్ళు వారసులు అటుకి పోవాలా అంటే మీరు టీచర్ ఎంటేజ్ కానీ, వాడు గోపి కానీ, వాడు అడ్వకేట్ రజనీ కానీ వీళ్ళంతా మీరు వారసులకు కొనిస్తారా? అంటే ఇక్కడ వారసులు కాదా? మీ పిల్లలు బాగుండాలా? ఇక్కడ వారసులు బాగుండకూడదా? అది జ్ఞానం చేసుకోవాలి కదా. అది ప్రైవేట్గా ప్లాట్లు వేసి ఎన్ఏ చేయకుండా, లేఅవుట్ చేయకుండా గవర్నమెంట్కి అన్యాయం చేస్తూ 4G జీపీలు రాసుకుంటూ మా మామూలు చనిపోయిన తర్వాత కొన్ని అమ్మినారు. కాబట్టి వాళ్ళు ఏది చేసినా కూడా C కింద చేసినారు. అవన్నీ 4G అన్ని మోసపూరితంగా మా మామూలు అక్షర జ్ఞానం లేదు కాబట్టి ఈరోజు మా మామూలు చనిపోయిన తర్వాత వారసుల సంతకాలు కావాలా? మళ్ళీ అప్పుడు ప్లాట్ ఏదో ప్రైవేట్గా వేసేటప్పుడు అరువు లేదా? ఎన్ఏ చేయాలని తెలీదా? లేఅవుట్ చేయాలని తెలీదా? ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడా పియ్యా పెంట తిని సంపాదించుంటారు మంచిగా. ఇప్పుడు ఒక ప్లాట్ తీసుకుంటున్నామంటే దీన్ని అడగాలేంటి, ఆర్ఆర్ ఏంటి, ఇది పెద్దల నుంచి వచ్చిందా, అమ్మేవాడు నిజాయితీగా అమ్ముతున్నాడా ఆలోచించి తీసుకోవాలి కదా. జీపీలు చేసి ఎన్ని చేసినారు ఈ ప్రపంచంలో? ఇక్కడ కాదు, అమరావతి నుండి ఇండియాలో జరుగుతున్నాయి. తెలీదా ఎంత మోసం
మోసం చేస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలీదా? అంత మోసపూర్వకంగా చేస్తున్నారు. కొనేవానికి అర్థం లేదా? ఇది వారసత్వం వచ్చిందా, కోర్టులో ఉందా తెలుసుకోవాలి కదా. మీ డబ్బు లాస్ కాకూడదంటే అన్నీ తెలుసుకొని, అన్ని కోణాల్లో తెలుసుకొని మీరు కొంటే మీరు బాగుంటారు. ఏమి తెలియకుండా ఈరోజు సర్వే గారు 5 ఎకరాల 90 464 కింద మాకు చూపించాడు. మేము వారసత్వంగా కోర్టులో గెలిచినాం, వారసత్వంలో పార్టీషన్ సూట్ వేసినాం, అన్నీ గెలుచుకొని అన్ని హక్కుగా మా వారసత్వ పెద్దల హక్కుగా మేము హక్కుగా ఈరోజు క్లీన్ చేస్తున్నాం. మేము ఎవరిని మోసం చేయము, మేము ఒక చీమకు కూడా మోసం చేయము. మా ఆలోచన మా హక్కు మాకు వస్తే చాలు. మీది మోసపూర్వకం కాదు. ఈరోజు అన్ని పేపర్లు ఉన్నాయి, ఈరోజు ఆర్టీఐ ఉన్నాయి. ఇది చూడండి, లోకాయుక్తలో వేసిన, ఇది ఆర్టీఐ వేసిన, ఇది ఫ్యామిలీ సర్టిఫికేట్ అండి. ఇది 5 ఎకరాలతో రిజిస్టర్, ఇది ఫ్యామిలీ డెత్ సర్టిఫికేట్లు, ఈరోజు సబ్ కలెక్టర్కి ఇచ్చిన, ఇది కోర్టులో గెలిచిన పేపరు. ఇది పార్టీషన్ సూట్ కింద గెలిచింది. ఇది సబ్ కలెక్టర్కి ఇచ్చిన. ఎప్పుడు ఇచ్చిన? 2023లో ఇచ్చిన. ఆయన కదా అన్ని చూసుకొని కదా సర్వేని పంపించిండేది. ఈరోజు 464B 5 ఎకరాల 96 సెంట్లు ఇక్కడ కనబడదా? ఆరెస్ట్ తెల్దా మీకు? ఆరెస్ట్ తెల్దా? సరే ఇట్లా పట్టుకోండి. ఆరెస్ట్ ఏదైనా కానీ కొనేటప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించి కొనాలి. ఈరోజు మనం 464 5 ఎకరాల 96 సెంట్లో రెవెన్యూ వాళ్ళు, ఆర్టీఐ పరంగా, సబ్ కలెక్టరు, తర్వాత లోకాయుక్త, తర్వాత మనం కోర్టు పరంగా అంతా గెలిచినాము. మనం పొద్దున క్లీన్ చేసేటప్పుడు నేను రాకున్న ముందు ప్రొక్లైన్ వాళ్ళు కొంచెం అక్కడ పక్కన పొలాల్లో పోయినారు. వాళ్ళు ఏదో పొరపాటు తెలుసుకొని కొంచెం అక్కడ వాదోపవాదాలు జరిగినవి. ఆ వాదోపవాదాల్లో యూట్యూబ్ వాళ్ళు అది తెలియక 2 సైడ్ తెలుపుగా 1 సైడ్గా మీడియాలో వదిలినారు. అది చాలా తప్పు. 2 వైపులు వినాలి. ఏది రైట్ ఏది రాంగ్ 2 వైపులు వింటేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి అది తప్పు. అది ఇంకోసారి ఆ ఛానల్లో అది తప్పు వార్త కాబట్టి అది ఖండిస్తున్నాము. బట్ ఇది మా పెద్దల ద్వారా వచ్చిన ఆస్తి. మనకు ఆర్టీఐ ద్వారా, లోకాయుక్త ద్వారా, కోర్టు ద్వారా కూడా మనకు డిగ్రీ అయింది కాబట్టి మనం క్లీన్ చేసే హక్కు మనకు అన్ని పరంగా, రెవెన్యూ పరంగా, కోర్టు పరంగా తీసుకొని మనం ఈరోజు క్లీన్ చేస్తున్నాము. అది స్వతహాగా మా హక్కు, మా పెద్దల నుండి వచ్చిన ఆస్తి కాబట్టి మేము క్లీన్ చేస్తున్నాము. కాబట్టి న్యూస్లో కానీ ఇంకొక న్యూస్లో కానీ టీడీపీ వాళ్ళు ప్రోజాలంతో చేస్తున్నారంటున్నారు. ఏ ప్రభుత్వాలు, ఏ పార్టీలు దీంట్లో ఎంటర్ లేదు. మాది పెద్దల ఆస్తి కాబట్టి మేము స్వతహాగా అన్ని హక్కుగా, అన్ని రెవెన్యూ పరంగా, కోర్టు పరంగా తీసుకుంటూ మేము క్లీన్ చేస్తున్నాము. మా హక్కుగా మేము పోరాడుతూ క్లీన్ చేస్తున్నాము. అది అసత్యాన్ని ఖండించండి. సత్యాన్ని పండించే విషయం మీడియా కూడా ముందుకు పోవాలని నేను విన్నవించుకుంటున్నా.